ఈరోజు పత్తిపాడులో జరిగిన ఈ ఘటన నిజంగానే ప్రతి ఒక్కళ్ళం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జిల్లాలోని ఒక చోట ఎస్సీ మేజర్గా మీరు చూసుకుంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా మళ్ళీ ఏంటంటే రౌడీజం, గూండాయిజం. టీడీపీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీజం, గూండాయిజం వాళ్ళకి. అది ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి వాళ్ళు ఏదో చూయిద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే మేము మళ్ళీ వస్తాము, మేము రౌడీజం చేస్తాం, గూండాయిజం చేస్తాం అని చెప్పి వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా చేయకుండా ఏదో భయపెడదాం చేద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి మరి రానున్న రోజుల్లో ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు. అలాగే వాలంటీర్స్ మీద కూడా మీరు చూసుకుంటే ఏదో దుష్ప్రచారం చేయాలని వాలంటీర్స్తో మీటింగ్ పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ కూడా జరగని దాన్ని జరిగింది అని చెప్పడం ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటు. అదేవిధంగా మరి ప్రజలకు ఏదో చూయిద్దాం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలకి స్పష్టంగా తెలుసు ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు మరి డిస్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, ఏ ప్రభుత్వం వస్తుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మేమందరం మళ్ళీ 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ ఏంటంటే భయాందోళనలో ఉన్నారు. దానివల్ల వీళ్ళు ఈరోజు ఈ చేసిన దాడులన్నీ స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ సేఫ్ సైడ్గా ఉన్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఈ 5 రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చిన 5 రోజుల్లోనే ఈ విధంగా చేస్తుంటే ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. రానున్న రోజులు మాత్రం ప్రజలందరూ ఏకదాటి మీద ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మేము సేఫ్గా ఉంటాం అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదో అందరూ కలిసికట్టుగా వస్తాము, మేమేదో మరి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాము అంటున్నారు. అందరు కలిసికట్టుగా వచ్చి రౌడీజం, గూండాయిజంని ప్రోత్సహించడానికి వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ చూసి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.